ఈ మధ్య నేను ఎలాన్ మస్క్‌ని చూసినప్పుడల్లా నాకు వసీకర్ క్వాలిటీస్ తోటున్న బోరాలా కనిపిస్తుండు. వసీకర్ ఒక రోబో కోసం దిమాగ్ అంతా ఖరాబ్ చేసుకొని గిడ్డం అన్నీ పెంచుకొని చిట్టిని తయారు చేస్తే, ఎలాన్ మస్క్ పక్కనోళ్ళతో పని చేపిచ్చి బోరాలాగా కొన్ని వందల రోబోట్స్‌ని తయారు చేస్తుండు. ఇదే ఎలాన్ మస్క్ కొత్తగా లాంచ్ చేసిన ఆప్టిమస్ రోబోట్. టెస్లా కంపెనీని ఎలాన్ మస్క్ కొనే ముందే ఇది జస్ట్ ఒక కార్ కంపెనీ కాదు, దీంతో మేము చాలా ఇన్నోవేషన్స్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పిండు. బట్ ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటిదంటే, ఏఐతో మనకి ఇంత ప్రమాదం జరగబోతుంది అండ్ రోబోట్స్ వల్ల మనకి చాలా డేంజర్ ఉంది అని చెప్పే ఎలాన్ మస్కే ఇప్పుడు ఎందుకు ఈ ఆప్టిమస్ రోబోట్స్ని లాంచ్ చేసిండు. మాస్కోలో ఒకసారి ఒక చెస్ ప్లేయింగ్ రోబోట్కి 7 ఏళ్ల పిల్లాడికి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టిరు. ఆ కాంపిటీషన్లో ఆ అబ్బాయి బాగా ఆడుతూ ఇంకొక మూవ్లో చెక్ పెట్టేస్తాడు అనే టైంకి ఆ రోబో కోపం వచ్చి ఆ అబ్బాయి ఫింగర్ని ఇట్లా ఒత్తి పట్టింది. దానివల్ల ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఆ రోబో ఆయన ఫింగర్ మీదికి వెళ్ళి ఇది తీయకపోవడం వల్ల ఆ అబ్బాయి ఫింగర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడే ఇది ఇంత ఓన్గా డెసిషన్స్ తీసుకొని కోపం, ప్రేమ లాంటి ఇన్ని ఎమోషన్స్ని ఫాస్ట్గా అర్థం చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో వీటి వల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు అండ్ ఇలా ఈ ఏఐ అండ్ రోబోట్స్ ద్వారా మన వరల్డ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, మూవీస్లో చూపించేలా నిజంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఈ రెవల్యూషనరీ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. 10th అక్టోబర్ 2024 రోజు ఎలాన్ మస్క్ ప్రపంచం మొత్తానికి ఆప్టిమస్ రోబోట్ని పరిచయం చేసిండు అండ్ దాన్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ అవాక్ అయిపోయారు. ఇది లాంచ్ చేసి కొన్నేళ్ల ముందు అంటే 2021లో జస్ట్ దీన్ని ఒక ప్రోటోటైప్లా లాంచ్ చేసి ఇలా ఒకటి లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పిండు. బట్ దీన్ని రియాలిటీలోకి తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అయితే ఇది 5.8 ఇంచెస్ ఉన్న ఒక హ్యూమనాయిడ్ రోబోట్. స్టార్టింగ్లో దీన్ని ట్రైన్ చేసేటప్పుడు ఒక గుడ్డును ఎంత సెన్సిటివ్గా పట్టుకొని పక్కన పెట్టాలి అని నేర్పించే దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం మీద ఫోకస్ చేశారు. అయితే ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఎలాన్ మస్క్ని అసలు మీరు ఇలాంటి రోబోట్స్ ఎందుకు తయారు చేశారు అని అంటే, ఇది మన మనుషులు రోజు చేసే రిపీటెడ్ పనులని దానంతా అదే చేస్తుంది అండ్ మనుషులకి ప్రమాదం జరిగే డేంజరస్ పనులు కూడా వీటి ద్వారా చేయించడానికి తయారు చేశామని చెప్పేసి చెప్పిండు. అండ్ ఇంకోటి, ఈ కొత్త లేటెస్ట్ జంత్రిలో మనం ఈ హ్యూమనాయిడ్ రోబోట్తో చాలా పనులు చేయొచ్చు అని చెప్పిండు. ఎవరెవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం డైలీ వర్క్స్ చేయడానికి ఈ రోబోట్స్ చాలా అవసరం పడతాయి. చాలా మంది ముసలిలో కూడా ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలా పొద్దుగా లేచినప్పుడు మనకి కాఫీ పెట్టే దగ్గర నుంచి మనం నిద్రపోయిన తర్వాత మన మీదకి ఒక చెద్దరు కప్పేంత వరకు ఈ రోబోట్స్ మనతోటే ఉంటాయని చెప్తుండ్రు. అయితే దీన్ని మనం మార్కెట్ పంపించి కూరగాయలు తెప్పియొచ్చు అండ్ దీంట్లో ఉండే పవర్ ద్వారా అది 20 కిలోల వెయిట్ వరకు మోయగలుగుతుంది. అండ్ ఈ రోబోని 2026లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ చేసి ప్రతి ఒక్కరికి అవైలబుల్ అయ్యేలా చేయబోతుండు. ఇంకోటి, ఈ రోబో ప్రైస్ ఒక అంచనా ప్రకారం 17 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉంటుంది అని చెప్తారు. స్టార్టింగ్ బేస్ వేరియంట్స్ అనేవి కొన్ని లిమిటెడ్ పనులు మాత్రమే చేయగలుగుతాయి అండ్ కొన్ని హై అండ్ వేరియంట్స్ మాత్రం మన కోసం యూజ్ అయ్యే కొన్ని అడ్వాన్స్ పనులు, ఈవెన్ మాట్లాడడం, అర్థం చేసుకోవడం, ఇలా ఐఫోన్ డివైడ్ చేసినట్టు వీటిని కూడా ప్రో మ్యాక్స్ లాగా డివైడ్ చేయబోతున్నారు. నిజానికి ఇలా హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారు చేసేటప్పుడు రోబో ఎలా ఎఫిషియన్సీగా పనిచేయాలి అండ్ దాని టాస్క్ చేసే ఎబిలిటీని పెంచడం నుండి వాటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్, దానంతా అదే నేర్చుకునే విధానం, వాటి విజన్, ఆడియో, టచ్, ఇలా కంప్లీట్ రోబోని మనిషిలా మార్చడానికి డాటా సైన్స్ అనే స్కిల్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్లో మనం ఎంత లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకుంటే అంత ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. అదే 2024లో మనం చూసుకుంటే ఈ ఇయర్ మోస్ట్ ట్రెండింగ్ జాబ్స్లలో డేటా సైన్స్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మీరు కూడా డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే ఓడిన్ స్కూల్ వల్ల బూట్ క్యాంప్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది లైవ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా తయారు చేయబడ్డ లెడ్ కోర్స్. ఈ కోర్స్ వల్ల కేవలం 6 నెలల్లో మీరు డేటా సైన్స్లో ప్రొఫెషనల్గా అవ్వచ్చు. దాంతోపాటే మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్, లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డ్ చేసిన లెక్చర్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకి గూగుల్, IBM, ఇన్ఫోసిస్ లాంటి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ GST ఉంటుంది. బట్ మన లింక్ ద్వారా తీసుకుంటే ఫస్ట్ 100 మెంబర్స్కి 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అండ్ మనం ఒకటేసారి 75,000 కట్టాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ 5,000 రూపీస్ కట్టి మిగతా అమౌంట్ని 3 నుండి 12 నెలల EMI ద్వారా కట్టుకోవచ్చు. లేదు మాకు ఈ ప్లాన్ వద్దనుకుంటే మీరు 40,000 ప్లస్ GST కట్టి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ CTCలో 10% కట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీంట్లో నేర్చుకుంటే వాళ్ళకి పక్కా జాబ్ వస్తుందని ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి. నెక్స్ట్ కోహర్ట్ 28 డిసెంబర్లో స్టార్ట్ అవ్వబోతుంది. మీకు డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత వాళ్ళే మీకు కాల్ చేస్తారు. మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. అయితే దాంతోపాటే ఎలాన్ మస్క్ లాంచ్ చేసిన సెకండ్ ఇన్నోవేషన్ సైబర్ క్యాబ్స్.
ఆల్రెడీ మనం టెస్లాలో ఆటోమేటిక్గా డ్రైవ్ చేసే కార్లను చూసినాం. దీంట్లో ఏం స్పెషల్ అంటే అసలు ఈ కార్లో స్టీరింగే ఉండదు. జస్ట్ మనం లోపలికి పోయి ఆ మ్యాప్ లోపల మన లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే అదే ఆ ప్లేస్ వరకు తీసుకెళ్ళి దింపేస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ కార్లో మనకి బ్రేక్ ఉండదు, యాక్సిలరేటర్ ఉండదు, క్లచ్ కూడా ఉండదు. ఇలా కార్ ముందు సైడ్ అండ్ కార్ వెనక సైడ్ కూడా మొత్తం ఖాళీగా ఉంటుంది. ఈవెన్ ఒక్క వైర్ కూడా దీంట్లో మనకు కనిపించదు. మన ఫోన్ని ఛార్జ్ చేయాలన్నా కానీ మనం వైర్లెస్గానే ఛార్జ్ చేయాలి. ఇలా మొత్తం ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఈ సైబర్ క్యాబ్ని రెడీ చేసారు. దీని హెల్ప్తో మనం తక్కువ కాస్ట్తో వేరే ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు. థర్డ్, రోబో వ్యాన్. ఇది 20 మంది ప్యాసింజర్స్ని సేఫ్గా ఎక్కించుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే దిగాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో దింపి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇంకోటి, మన మనుషులు లేకుండా పెద్ద పెద్ద వస్తువులని దీంట్లో పెట్టి తీసుకొని రావచ్చు. ఇలా ఈ 3 ఇన్నోవేషన్స్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఎలాన్ మస్క్ని నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు ఇప్పుడు మనం చూస్తూ ఎక్సైట్ అవుతున్న ఈ ప్లాన్స్ అన్ని మనకి బెడిసి కొడితే ఏంటిది పరిస్థితి? అయితే కొన్ని వందల ఏళ్ల ముందు మన మనుషులు జీవించడానికి ఎనర్జీ కావాలన్నా లేకపోతే టైంకి ఆహారం దొరకాలన్నా కానీ వాళ్ళు ఓన్లీ ఆకులు అలమల మీద డిపెండ్ అయి ఉంటే సరిపోదు అని చెప్పేసి హంటింగ్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత అవే జంతువులని ఇప్పుడు మనం జూలో పెట్టి దూరం నుంచి యూనిక పోతున్నాం. ప్రజెంట్ మనని కూడా ఇవి వాటి స్వార్థం కోసం యూజ్ చేస్తాయి అనే భయం మన లోపల పుట్టుకొచ్చింది. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ సినారియో మొత్తాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. మనం రోడ్డు మీద నడుస్తూ పోతున్నాం. ఎవడో ఒకడు వచ్చి మనల్ని కొడితే మనం ముందు చేసే పని ఏంటిది? వాని గల్ల పట్టుకుని ఎందుకు కొడుతున్నారో అబ్బాయి అని చెప్పేసి అడుగుతాం. ఆ తర్వాత గొడవ ఇంకెక్కువ అయితే అప్పుడు మనం కూడా వాడిని కొడతాం. ఇది బేసిక్ హ్యూమన్ నేచర్. అంటే మనకి ఎవడైనా హామ్ చేస్తాడని మనకు తెలిస్తే మనం కూడా డిఫెండ్ చేసుకోవడానికి వాడిని కొడతాం. ఇదే విషయాన్ని మనం రోబోట్స్ లోపల కూడా నేర్పిస్తున్నాం కదా. నీ మీదకి ఎవడైనా అటాక్ చేసి నువ్వు డిఫెండ్ చేయి అండ్ నీ పక్కన కూడా కాపాడుకో అని చెప్పేసి నేర్పిస్తున్నాం. బట్ ఫ్యూచర్లో ఈ రోబోట్స్ మన మీదనే అటాక్ చేసి మనంతా డిస్ట్రాయ్ చేయాలని చూస్తే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్లో మనం ఇలా హంటింగ్ చేయడం, వేరే జంతువుని వాడుకొని మనం ఎనర్జీ తెచ్చుకోవడం అనేది మనకొక నీడ్. మనం సర్వైవ్ అవ్వాలంటే మనం ఆ పని చేయాల్సిందే. కానీ రోబోట్స్కి అట్లా కాదు, వాటి అవసరం కూడా పడదు. సో ఇలా ఒక జంతువుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని ట్రైన్ చేస్తే అవి కూడా మనకి ఉపయోగపడాలని తయారవుతాయి. అండ్ జస్ట్ వాటికి ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇప్పుడున్న థింగ్స్ని 100 times ఎఫిషియెంట్గా ఎలా వర్క్ చేయాలి అండ్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని ఎలా చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తే అవి వాటి ప్రకారంగానే నడుచుకొని మనకు నచ్చిన పనులు చేస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు మంచి ఇంటెన్షన్ తోటే ఒక వస్తువుని తయారు చేస్తారు అని చెప్పలేం. కొంతమంది బోరా లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్తో ఇలాంటి రోబోట్స్ తయారు చేస్తే ఫ్యూచర్లో రోబోట్స్ అండ్ రోబోట్స్కి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే మరి ఎలాన్ మస్క్ ఏఐ డేంజర్ అండ్ రోబోట్స్ కూడా డేంజర్ అని చెప్పిండు కదా, దానికి ఏం సమాధానం ఇస్తావు అంటే, ఎలాన్ మస్క్ పబ్లిసిటీ స్టంట్ కోసం చాలా విషయాలు చేసిండు అండ్ మనం అది చాలాసార్లు చూసినాం కూడా. అయితే మేము ఇట్లా ఏఐతో కొన్ని కొత్త థింగ్స్ని లాంచ్ చేయబోతున్నాం అని చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే అప్పట్లో ఏఐ అనే విషయం ఎవరికి పెద్దగా తెలియదు కాబట్టి ఎవరు దాని అంతా ఫోకస్గా చూడరు. కానీ దీని ద్వారా మనుషులకు ఇలా జరగవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరి అటెన్షన్ని అటు తీసుకెళ్ళి అలాంటి తయారు చేయనీయకుండా చేసి అందరికన్నా ముందు ఎలాన్ మస్క్ దీన్ని లాంచ్ చేస్తే ఎలాన్ మస్క్ ఆబ్వియస్లీ అందరికన్నా ముందు ఉంటాడు. ఒకప్పుడు ఏఐ డేంజర్ అని చెప్పిన ఆయననే న్యూరాలింక్ లాంటివి తయారు చేస్తుండు. ఒకప్పుడు రోబోట్స్ డేంజర్ అని చెప్పిన ఆయననే ఇప్పుడు ఆప్టిమస్ లాంటివి కూడా తెచ్చిండు. సైబర్ క్యాబ్స్ లాంటి ఆటోమేటిక్గా నడిచే కార్ని కూడా తీసుకొచ్చిండు. ఇలా ఆయన చెప్పిన విషయాల్ని ఆయననే పాటిస్తలేడు. బట్ ఆ మాటను పట్టుకొని మనం అందరం డేంజర్ అని చెప్పేసి అంటాం. బట్ వీడియో ఎండ్ చేసే ముందు నా ఒపీనియన్ ప్రకారం ఎలాన్ మస్క్ ఒక రకంగా సుప్రీం యాస్కిన్ లా చేస్తుండు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే న్యూరోలింక్ ద్వారా ఆయన బ్రెయిన్లో నడిచే ప్రతి ఫంక్షన్ని ఆయనలానే ఉన్న ఒక రెప్లికా రోబోట్ని తయారు చేసి దాంట్లోకి మొత్తం ఎక్కిస్తే మనం ఇక్కడ ఒక మనిషిలా చూస్తున్న ఎలాన్ మస్క్ ఒక రోబో లోపలికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అండ్ ఇద్దరు ఆలోచించేది ఒకే విధంగా కాబట్టి ఎలాన్ మస్క్ ఉన్నా లేకున్నా ఆ రోబో లోపల ఎలాన్ మస్క్ ఆలోచనలన్నీ ఆయనలానే ఆలోచించి ఆయన బాడీ పార్ట్స్లో ఏ పార్ట్ ఖరాబ్ అయినా రీప్లేస్ చేసుకొని ఇప్పటికీ ఉండేలాగా మేబీ దీన్ని తయారు చేస్తూ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ వినేటప్పుడు కొంచెం భయం అవుతుంటుంది అండ్ అసలు నిజంగా జరుగుతుందా అనే క్యూరియాసిటీ కూడా లోపల పెరిగిపోతూ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ వెళ్తేనే అర్థమవుతుంది. బట్ ఒక 100 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఇలా ఉండదు, ఇట్లా ఉండేలా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఇన్వెన్షన్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఇంట్లో మధ్యాహ్నం కూర ఉన్నా కానీ సాయంత్రం ఏం చేసుకుందాం అని ఆలోచించే మనిషి ఒక్క సోలార్ సిస్టమ్ మీదనే డిపెండ్ అయ్యి బతకాలనుకుంటున్నాడు. బట్ ఈ వేరే ప్లానెట్స్లో ఉండే కండిషన్స్ వల్ల మనం దానిపైకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇలాంటి రోబోట్స్ని తయారు చేసి వాటి ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ హ్యూమన్స్ నివసించేలా ఉండే సివిలైజేషన్ని స్టార్ట్ చేయాలి, మొత్తం అక్కడ ముందే రెడీ అయి ఉండాలి అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఇలాంటి రోబోట్స్ని తయారు చేస్తుండు. నాకు తెలిసి ఇంకో 30 ఏళ్ళు వచ్చి ముసలోడు అయిపోయే లోపు ఆయన మార్స్ మీదకి వెళ్ళాలని పక్కా ప్లాన్ వేస్తుండు. సో ఫ్రెండ్స్,
ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. అండ్ తర్వాత కాల్లో అన్ని అడిగి తెలుసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.